रहो ना रहो, काम करवाना हमको आता है और हम हर एक से काम करवाएंगे और करवाते आए। అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడంటే రావైనా రెడ్డైనా సరే మా సంక నాకాల్సిందే, మేము ఎవడ జోలికి పోము, ఎవడ దగ్గరికి పోము, వాళ్ళే మా దగ్గరికి రావాలి, ఎవరు గెలిస్తే వాళ్ళు మా దగ్గరికి రావాలి, మా సంక నాకాలే, మేము వాళ్ళకి అధికారం ఇస్తాం లేదా సపోర్ట్ చేస్తాం, మాకు కావాల్సిన నిధులు మేము తీసుకుంటాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. వాళ్ళ అజెండా స్పష్టంగా ఉంటది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళు గతసారి బీఆర్ఎస్ తో ఉన్నారు. బీఆర్ఎస్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఎందుకు, బీఆర్ఎస్ కూడా ముస్లింలకి అన్ని ఇచ్చేసింది. పాత బస్తీలో పూర్తిగా కరెంటు బిల్లు లేదు, నల్లా బిల్లు లేదు. మీరు ఏ విధంగా అయినా సరే కరెంటు వాడుకోవచ్చు విచ్చలవిడిగా. ప్రభుత్వ పథకాలన్నీ మీకోసమే. ఇంకా అక్కడ హోంమంత్రి ఇచ్చాడు కదా మహమ్మద్ అలీకి. ఆ మహమ్మద్ అలీ ఏం చెప్తే అదే, ఎంత చెప్తే అంత ఇష్టం వచ్చినట్లుగా చేశారు. రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. బంగారు తెలంగాణ అన్నారు, కనీసం ఎండు తెలంగాణ కూడా లేకుండా చేశారు. వీళ్ళని మాత్రం బంగారంగా మార్చేశారు. కాబట్టి బీఆర్ఎస్ వెనకాల పడ్డారు, తప్పేం లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ వెనక వెళ్ళారు. వాళ్ళ అజెండా ఏంటి, ఎవడు గెలిస్తే వాడి చేతి ఉంటే పథకాలు వస్తాయి. ఇప్పుడు మనం బీఆర్ఎస్ అని నమ్మేమని బీఆర్ఎస్ వెనకాల వెళ్తే ఏంటి ఉపయోగం? వాళ్ళ అజెండా అది కాదు. ఎవడు మనల్ని నమ్మాడో వాడి వెనక వెళ్ళడం కాదు వాళ్ళ అజెండా. వాళ్ళ అజెండా 24 గంటలు 7 రోజులు 365 రోజులు కూడా అధికారంలో ఉన్నటువంటి వాడితో ఉంటే మనకి ఉపయోగం. ప్రతి 5 ఏళ్ళు కూడా వాళ్ళు ఎందుకు లాభాలు పొందుతారు, వాళ్ళు ఎందుకు ప్రయోజనాలు పొందుతారు అంటే వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అనేం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 6-7 సీట్లకి ఈ రోజు అందరూ వాళ్ళ వెనక వెళ్ళడం, వాళ్ళ సంఖ నాకడం, వాళ్ళందుకు ఇలా మాట్లాడడం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి ఎంత ఇదైపోయాడు. అక్కడ బీహార్ లో ఎంఐఎం పోటీ సపరేట్ గా చేస్తుంది, కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ రాజకీయ వ్యభిచారం గురించి ఎవరికి తెలియదు అనుకుంటారో మరి ఏమో, కానీ ఇక్కడ కాంగ్రెస్ మాట్లాడే మాటలు అలా ఉంటాయి. కానీ అక్బరుద్దీన్ అయినా సరే, అసదుద్దీన్ అయినా సరే వాళ్ళ క్లారిటీగా ఉంటారు. వాళ్ళు ఈ దేశానికి హిందువులే అవసరం లేదు, ఈ దేశంలో హిందువుల్ని మేము చంపేస్తాం, కేవలం 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే మేము హిందువులు లేకుండా చేయగలుగుతాం అని అసదుద్దీన్ అయినా, అక్బరుద్దీన్ ఈ విధంగా అయినా సరే ఏ రేవంత్ రెడ్డో, ఏ నాయుడో, లేకపోతే చంద్రబాబు నాయుడో, లేకపోతే కేసీఆర్ ఎవరు ఏం చేయలేరు, ఏం పీకలేరు, ఎవరు ఏం చేయలేరు. ఇవన్నీ ఓట్లు రాజకీయాలు. స్పష్టంగా ఉన్నారు, మాకెవడు ఏం పీకలేడు, మమ్మల్ని ఎవడు టచ్ చేయలేడు, కానీ ఎవడు గెలిచినా మా దగ్గరికే రావాలి, మమ్మల్నే పట్టుకోవాలి అని. వాస్తవానికి ఎవరు గెలిచినా వీళ్ళు వాళ్ళని అడుక్కుంటారు, అడుక్కొని పనులన్నీ చేయించుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడింది కరెక్టే. వీళ్ళు అడుక్కున్నా సరే అధికారంలో ఎవడుంటే వాడు వీళ్ళని ఆహ్వానిస్తాడు కదా, వీళ్ళ సపోర్ట్ కోరుకుంటాడు కదా. కాకపోతే ఏంటంటే ఒకసారి చంద్రబాబు నాయుడు ఈ రౌడీ యుజాన్ని బాగా తగ్గించాడు. పాత బస్తీలో పరిటాల రవితోటి కొంతవరకు తాట తీశాడు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ తాట తీశాడు కొంతవరకు. కానీ అక్కడ మెయిన్ కాంగ్రెస్ వీళ్ళకి సపోర్ట్ కదా. సోనియా గాంధీ కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని వీళ్ళే అన్నారు కదా రేవంత్ రెడ్డి మన జూబ్లీ హిల్స్ ఎన్నికలు. ఇంకా మనకు సిగ్గులేదు, మనం వీళ్ళకి ఓట్లు వేస్తున్నాం. దేశంలో అందరూ ముస్లింస్ ఒకే ఎజెండాతో ఉన్నారు, కానీ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి హిందువుల్లో కూడా కనీసం యూనిటీ లేదు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకే ఇలా చులకనగా మాట్లాడుతున్నారు మనల్ని చూసి అందరు. ఈ రోజు రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రాజకీయంగా వీళ్ళు ఒకటే, కానీ సమాజం నాశనం అయిపోతుంది. దాన్ని ఆలోచించాలి మనం.